శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 20వ భాగం 31:5:20 చతుర్థ ప్రకరణంలో ఉన్నాం. స్వేచ్ఛావర్తనం వల్ల కలిగే దోషాలు ఏమి అనే దాన్ని వివరిస్తున్నాం. బుద్ధాద్వైత సుతత్వస్య యథేష్ట ఆచరణం యది శునాం తత్వదృశాం చైవ కో భేదో శుచిభక్షణే. బుద్ధాద్వైత అనుమతత్వస్య తెలియబడిన అద్వైత తత్వం కలిగిన వాడి, అంటే అద్వైత విషయం బాగా జీర్ణమైన వాడి యథేష్టాచరణం యది స్వేచ్ఛాచార ప్రవర్తనం ఉంటే తద్వదృశాం తత్వవేత్తల శూనాంచ కుక్కల అశుచి భక్షణే అమేధ్యాన్ని తినటం కో భేద భేదమేముంది, కుక్కలకి వాళ్ళకి తేడా లేదు. బ్రహ్మవేత్తలు కామక్రోధాది పీడితులైతే వాళ్ళకి అమేధ్యాన్ని భక్షణం చేసే కుక్కలకి తేడా లేదు. కామక్రోధాది అత్యంతాలైనవి అవి తప్పనిసరిగా వడల అని సురేశ్వరాచార్యులు శంకరాచార్యులు గారి శిష్యుల్లో ఒక ఆయన కదా, ఆయన బోధాత్ పురా మనోమాత్ర దోషాత్ క్లిశ్నాస్య ధాధునా అశేషలోక నిందాచే చోదే బోధవైభవ. బోధాత్ పురా జ్ఞానోదయానికి ముందు మనోమాత్ర దోషాత్ కామక్రోధాది దోషాల వలన క్లిశ్నాతి దుఃఖాన్ని పొందేవును. అలాగే బ్రహ్మజ్ఞానం తరువాత అధునా ఇప్పుడు అశేషలోక నిందాచ జనులందరి చేత నిందను ఇది ఈ విధంగా కలిగిన తే నీ యొక్క బోధ వైభవ జ్ఞాన అతిశయం ఆహో ఏం చెప్పాలరా అని. బ్రహ్మజ్ఞాన ఉత్పత్తికి పూర్వం నువ్వు కామక్రోధాదులతో కలిగిన దుఃఖం జ్ఞాన ఉదయం తరువాత ద్విగుణికమైనటువంటి ఎడల నీ జ్ఞానం మహిమ ఏమని అంటే కామక్రోధాదులను వదిలేటటువంటి బ్రహ్మజ్ఞానం తెలియకముందు కామక్రోధాల్లో పడి కొట్టుకో. బ్రహ్మజ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ కామక్రోధాలు రెట్టింపైతే నీ పరిస్థితి ఏమని చెప్పాలి. దుఃఖం ఎక్కువ చేసేది జ్ఞానమే కాదు. విద్వరాహాది తుల్యత్వం ఆకాంక్షీ తత్వ విద్భవాన్ సర్వధీ దోష సంత్యాగ లోకై పూజ్యశ్చ దేవ తత్వవిత్ బ్రహ్మజ్ఞాని అయిన భవాన్ నువ్వు విద్వరాదాది తుల్యం కుక్క పంది మొదలైనటువంటి జంతువులతో సమానత్వాన్ని మా కాంక్షి కోరకు దాని మీద దృష్టి పెట్టదు. సర్వధీ దోష సంత్యాగాత్ సమస్త చిత్త దోషాల యొక్క కామక్రోధాదుల యొక్క పరిత్యజించటం వల్ల లోకై ప్రజల చేత దేవవత్ దేవుడిలాగా దేవతలాగా పూజ్యశ్చ పూజనీయుడవు అవుతావు కమ్ము అనదు. జ్ఞానోదయం కలిగిన నువ్వు కామక్రోధాదులను వదలటానికి అశక్తుడవై ఉంటే హీన జంతువుతో నిన్ను అంతకంటే పోల్చడానికి ఇంకేమీ సాధ్యం కాదు. అంతకంటే హీన కామక్రోధాలు వదిలి
చిత్త దోషాలను పోగొట్టుకొని దేవుడిలా సమస్త లోకాల చేత పూజనీయుడవి అవి పోతే నిన్ను దేవతగా భావించి అంతా కొలుస్తారు, గౌరవం ఇస్తారు. కామ్యాది దోష దృష్ట్యాద్యా కామాదిత్యాగహేతవ ప్రసిద్ధా మోక్షశాస్త్రేషు తా అన్విష్య సుఖీ భవ. కామ్యాది దోష దృష్ట్యాద్య అంటే కోరదగిన వస్తువు యొక్క ద్వేష విషయాల యొక్క ఇంకా మదమాత్సర్యాలు కలిగించేటి విషయాలపై దోషవృష్టి మొదలైనవి కలవి దోషాన్ని కలిగించే కామాది త్యాగహేతవ ఆ కామాలను వదిలిపెట్టడం వల్ల హేతువుగా భావించాలి. ఇక్కడి నుంచి సరిగ్గా ప్రింట్ లేదు కనుక దాటేస్తున్నా. శక్యం అంటే దాదాపు 4-5 శ్లోకాలు ఎగిరిపోయి. శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధిత సుసంపాద క్రమాత్సోహి సవికల్ప సమాధిన. నిర్వికల్ప సమాధిత నిర్వికల్ప సమాధి వలన మనోరాజ్యం మనస్సులో ఉండే రాజ్యం వలక మనస్సు అనే రాజ్యం జేతుం జయించటానికి శక్యం సాధ్యము. కనుక నిర్వికల్ప సమాధి నీకు అలవాటైతేనే నీవు మనస్సు అనేటువంటి దాన్ని జయిస్తావు. సోపి అనిర్వికల్ప సమాధి క్రమంగా సవికల్ప సమాధి చేత సుసంపాద్య అంటే సులభంగా సంపాదించబడుతుంది, సంపాదించవచ్చు. సవికల్ప సమాధి చేత అంటే ఏమి కోరిక లేని సమాధి చేత. నిర్వికల్ప సమాధిని అంటే సవికల్ప అంటే కల్పం ఏదో సంకల్పంతో ఉన్న సమాధి నుండి ఏ సంకల్పం లేకుండా ఉండే నిర్వికల్ప సమాధిని సాధించాలి. ఆ సాధిస్తే దానివల్ల మనోరాజ్యాన్ని జయిస్తారు. బుద్ధతత్వేన దోషే దోషశూన్యేన ఏకాంతవాసిన దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజీయతే. బుద్ధితత్వేన తెలియబడిన తత్వం కలవాడు కనుక దోషశూన్యేన చిత్తదోషం లేని ఏకాంతవాసిన ఒంటరిగా ఉండేవాడి చేత దీర్ఘం చాలా హేతువులుగా సిద్ధాః మోక్షశాస్త్ర వేదాంత శాస్త్రాలలో ప్రసిద్ధాః చెప్పబడి తాన్ ఆ కామాదుల అన్విష్య శోధించి లేక పరిత్యజించి సుఖవంతుడవు భవ కావయ్య అంటున్నాడు. కోరేటువంటి వస్తువు మీద ఉన్న అనిత్య సాతిశయ ఇలాంటి లోపాలను గమనించడం వాటిలో మీద అపేక్ష లేకుండా చేసుకోవటానికి కారణమవు. కనుక ద్వేషాది వస్తువులలో కూడా ఇలాగే దోష దృష్టి చేత ద్వేషాదులు కలుగు. ఇది కామక్రోధాదులను వదిలిపెట్టడానికి వేదాంత శాస్త్రంలో చెప్పబడిన ఇలా కామక్రోధాలు వదిలితేనే సుఖవంతుడవుతావు. అలా సుఖవంతుడు కావయ్యా ఓ సాధకుడా అంటుంది. త్యజ్యతామేష కామాది మనోరాజ్యేతు కాంక్షతి అశేష దోష బీజత్వాత్ క్షతి భగవతేరిత. ఏషః ఈ కామాదులు త్యజ్యతాం విడవబడుగాక. మనోరాజ్యేతు జ్ఞాన విషయంలో
కాంక్షతి అనిష్ట కారణమై ఉన్నది. ఇది చేత్ ఎలా అంటే అశేష దోష బీజత్వాత్ మనోరాజ్యం విషయ చింతవద సకల అనర్థమూలం అవటం వల్ల క్షతి కోపం కలదని భగవతా శ్రీకృష్ణ పరమాత్మ ఈ రీత భగవద్గీతలో చెప్పి మనోరాజ్యం ప్రత్యక్షంగా అనర్థహేతువు కాకపోయినా పరంపరగా అనిష్టాన్ని కలిగిస్తుంది కనుక అది కూడా తప్పే అని కృష్ణ పరమాత్మ గీతలో బోధించారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అన్నారు. విషయాన్ అంటే శబ్దస్పర్శాది విషయాల ధ్యాన ఉంటే ధ్యానించే పునః పురుషుడికి దృశ్యం నాస్తి బోధేనానునసో మనసో దృశ్యమాజ్యవం సుసన్నం సుపన్నం చేదుత్పదుత్పన్న పరా నిర్మాణ నిర్వతి. దృశ్యం ఈ ప్రపంచం నాస్తి లేదు అనే
బోధేన అద్వితీయ బ్రహ్మజ్ఞానం చేత్ మనసః మనస్సును దృశ్యమార్జవం దృశ్యాన్ని లేకుండా చేయటం మనోమయ ప్రపంచాన్ని నశింప చేయటం సుసంపన్న చేత్ లభిస్తే తత్ అప్పుడు నరాశ్రేష్టమైన పరాశ్రేష్టమైన నిర్వాణ నిర్వృత్తి మోక్ష సుఖం ఉత్పన్న పుడుతుంది లభిస్తుంది. అద్వితీయ పరబ్రహ్మ కంటే వేరైన దృశ్య ప్రపంచం లేనే లేదు అనేటువంటి నేహ నానాస్తి కించన అనేటువంటి వేదవాక్యాన్ని బట్టి మనస్సు నుండి దృశ్యాన్ని నివారిస్తే మోక్షం లభిస్తుందని తెలుసుకో. విచారితమలం శాస్త్రం చిరముద్రాహితం విధ సంక్షక్త వాసనాన్మౌనాధృతే నాశ్చుత్తమం పరం. శాస్త్రం అంటే ఇప్పుడు చెప్పేదంతా అద్వైతం కనుక అద్వైత శాస్త్రం అలం అత్యంతం విచారితం విచారింపబడి విధాహ గురు శిష్య సంప్రదాయ విద్య వలన చిరం చాలా కాలం ఉద్గ్రాహితం గ్రహింపచేయబడి సంక్షక్త వాసనాత్ పూర్తిగా విడవబడిన వాసనలు కలిగి మానాదృతే మనోవృత్తి నాశకాలు కాగా ఉత్తమం పదం పరమపదం పురుషార్థం నాస్తి లేదని నిర్ణయించు. వేదాంత శాస్త్రం అనేటువంటి గురు శిష్య సంప్రదాయ అనుసారంగా చక్కగా విచారించి అనుభవరూఢ జ్ఞానం చేత వాసన కలిసింది పైన పెట్టి మా వాళ్ళు ఏమైనా వేస్తారు ఉంటారు. వాసనాక్షయం మనోనాశనం కలిగిన వాడే పరమ పురుషార్థాన్ని పొందు అని నిశ్చయం. విక్షిప్యతే కదా బద్ధి చిద్ది కర్మణా భోగనధాయిన పునఃసమాహినాస్యాస్య తథైవమభ్యాస పాఠవాత్. భోగదాయ భోగాలు ఇచ్చే కర్మణ ప్రారబ్ధ కర్మ చేత కదాచిత్ ఒకప్పుడు ధీహి బుద్ధి నిక్షిప్యతే చెలిస్తు ఆ బుద్ధి పునః మళ్ళీ తదైవ వెంటనే అభ్యాస పాఠవాన్ అభ్యాసం వలన సమాహిత నిశ్చలంగా చేయబడి అంటే చేయబడుతుంది. ఒకవేళ నీ బుద్ధి ప్రారబ్ధ కర్మ చేత చెలించిన ఒకప్పుడెప్పుడే అభ్యాసం చేత మళ్ళీ దారిలో పెట్టుకో. నిక్షేపో యస్య నాస్తస్య బ్రహ్మవిత్వం న మన్యతే బ్రహ్మైవాయమితి ప్రాహుర్ మునయః పారదర్శినః. యస్య ఎవడి విక్షేప చిత్త విక్షేపం అంటే చాంచల్యం నాస్తి లేదో అస్య వాడి బ్రహ్మవిత్వం బ్రహ్మవిత్ స్వభావం నా మన్యతే చెలించబడద్దు. అయం వాడు బ్రహ్మవేత్త అని పారదర్శిన వేదాంత పారగులైన మహాత్ములు మునయ మహర్షులు ప్రాహువు చెప్పారు. ఎవరికి చిత్త విక్షేపం చాంచల్యం లేదో వాళ్ళని బ్రహ్మవేత్త అనటం, వాడు సాక్షాత్ పరబ్రహ్మమే అని మహర్షులు కూడా చెప్పారు. దర్శనే హిత్వా స్వయం కేవల రూపతః యస్తిష్టతి సతు బ్రహ్మన్ బ్రహ్మ న బ్రహ్మవిత్ స్వయం. బ్రహ్మన్ ఓ బ్రాహ్మణుడా విప్రుడా, ఎవడు
దర్శనాదర్శని బ్రహ్మంలో గుర్తెరుగుతానని ఎరుగగలడని వ్యవహారద్వయం చేత హిత్వా పరిత్యజించి స్వయం తాన్ కేవల రూపతః అద్వితీయ చైతన్యమాత్రంగా అవతిష్టతే ఉంటాడు. సతు అలాంటి వాడు బ్రహ్మమే. బ్రహ్మవిదుడు మాత్రం నాకాడు. ఎవడు నేను బ్రహ్మాన్ని ఎరుగుదును కాని ఎరగనని కాని ఏ వ్యవహారం లేకుండా తాను అద్వితీయ ప్రత్యక్ అభిన్న చైతన్యత్రయంగా ఉంటాడు, వాడు బ్రహ్మమే అవుతా. బ్రహ్మవిదుడు మాత్రమే కాదు, బ్రహ్మవిదుడు బ్రహ్మమవుతాడు. జీవన్ముక్తే పరాకాష్ఠా జీవద్వైత విభజనాత్ లభ్యతే సావతో ద్వేద భీషద్వైతాద్వివేచితం. ఇది శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశ్యాం ద్వైత వివేకః. ఇది పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమద్భారతీ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ శ్రీరామకృష్ణాఖ్యాన విదుషా విరచిత ద్వైత వివేక వ్యాఖ్య సమాప్త. అసౌ ఈ జీవన్ముక్తుడి యొక్క పరా ఉత్కృష్టమైన కాస్తా పరమావధి జీవత్వ కవిత్వత జీవస్పష్ట మనోమయ ప్రపంచాన్ని వది లభ్యతే లభింపబడుతో. అత ఈ కారణం వల్ల హేతువు వల్ల అత్ర ఇక్కడ గల ఆ మనోమయ ప్రపంచ ఈశద్వైదాత్ ఈశ్వర సృష్ట ప్రపంచం నుండి తవేచితం వేరుగా విభజింప. ఈ ప్రకరణంలో జీవసృష్ట ప్రపంచాన్ని ఈశ్వర సృష్ట ఆకాశాది బాహ్య ప్రపంచాన్ని భేదనం చెప్పాడు. అదే ద్వైతం అని. జీవస్పష్టమైన మనోమయము అద్వైతం చేత విడవటం చేత జీవన్ముక్తుడు పరమా అవధి అయిన బ్రహ్మ ఐక్య స్థితిని పొందుతాడు. ఇది విద్యారణ్యకృత పంచదశి వేదాంత పంచదశి ద్వైత వివేకమనే చతుర్థ ప్రకరణం సమాప్తి. వేదాంత పంచదశి పంచమ ప్రకరణం మహావాక్య వివేకం చేస్తున్నారు ఇక్కడ. ఓం ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్యస్వాదూ విజానాతి తత్ప్రాజ్ఞముదీరితం. నత్వా శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వర మహావాక్య వివేకస్య కుర్వే వ్యాఖ్యానం సమానత ముముక్షోపేర్థం. ఏన ఏ చైతన్యం చేత ఇదం చూడదగిన రూపాధికాన్ ఈక్షతే చూస్తున్నాడో, శృణోతి శబ్దాలను వింటాడు, జిఘ్రతి గంధాలని వాఘ్రాణిస్తాడు వాసన చూస్తాడు, వ్యాకరోత్ అనేక శబ్దాలతో వ్యవహరిస్తూ ఉంటాడు, స్వాద్యస్వాదు మధుర రసాలను తిక్త రసాలను చేదు పులుపు కారం తీపి అన్ని జిజానాతి తెలుసుకుంటాడు. తత్ ఆ చైతన్య ప్రజ్ఞానమని ఉదీరితం చెప్పబడి పురుషుడు అంతఃకరణ ప్రవృత్తితో కూడా దేహేంద్రియాల ద్వారా బయటికి వ్యాపించిన ఏ చైతన్యంతో దర్శన యోగ్యమైన రూపాలను చూస్తాడు, వస్తువులు శ్రవణ యోగ్యాలైన శబ్దాలు చెవులతో వింటాడు, వాసన చూడదగినటువంటి సుగంధాలు
ముక్కుతో వాసన చూస్తాడు, వాక్ ఇంద్రియతో సర్వశబ్దాలను ఉచ్చరిస్తాడు, నాలుకతో తీపి చేదు మొదలైన వాటి రుచుల భేదాన్ని తెలుసుకుంటాడు. అలాంటి అంతఃకరణ వృత్తి ద్వారా సకలేంద్రియ ద్వారా వెలుపటికి బయటికి వ్యాపించిన చైతాన్ని ప్రజ్ఞానం అంటారు. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాస్వగమాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అన్న. చతుర్ముఖ బ్రహ్మదేవుడి ఇంద్రాదేవేష్ ఇంద్ర మొదలైన దేవతలందు, మనుష్యులలో, అశ్వ గుర్రాలలో, గవ గోవులు మొదలైన వాటిలో ఏకం ఒక్కటి అయిన చైతన్యం బ్రహ్మము. వీటన్నిటిలో ఉన్న చైతన్యం బ్రహ్మ. అతః ఆ కారణం వల్ల మయ్యపి నా దేహం మందు గద ప్రజ్ఞానం బ్రహ్మమవుతాడు. ఉత్తమ జీవులైన బ్రహ్మాది దేవతలందులో, మధ్య జీవులైన మనుష్యుల, అధమ జీవులైన గుర్రాలు మొదలైన జంతువులు, ఆకాశాది భూతాలు ఏ అద్వితీయ చైతన్యం ఉందో ఆ చైతన్యం బ్రహ్మ అవుతాడు. అలా ముందు పదార్థాల సంక్షేపంగా వాక్యార్థాన్ని చెప్పారు. సర్వజీవులలో సామాన్యమై ఉన్న చైతన్యం నాలో ప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మమై విలసిల్లుతోంది అని తెలుసుకోవాలబ్బాయి అన్నారు. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నః హవిత్తీర్యతే. పరిపూర్ణ దేశకాల వస్తువులలో అన్ని చోట్ల నిండిన పరమాత్మ అస్మిన్ ఈ మాయాకల్పితమైన జగత్తులో విద్యాధికారి జ్ఞాన సంపాదనకు తగిన మనుష్యాది శరీరంలో బుద్ధి ఉపలక్షితమైన సూక్ష్మ దేహంలో సాక్షితయా స్థిత్వా సాక్షిభూతమై ఉండి పురత్ ప్రకాశిస్తూ ఉండి అహమిష్యతి అహం అనే పదం చేత వ్యవహరింపబడుతా. అప్పుడు వాడికి అహంకారం వస్తా, అంటే నేను అనే భావం. సకల దేవతలలో, సకల కాలాలలో, సకల వస్తువులు అపరిచ్ఛిన్నమై ఎడతెగని ఉండినటువంటి పరమాత్మ మాయ చేత కల్పితమైన ప్రపంచంలోని అన్ని శరీరాలలో నిక్షిప్తమై ఒప్పుతూ నేను అని వ్యవహరింపబడుతూ ఎవడికి ఇదే అహమస్మి అనే మహావాక్యంలో అహం శబ్దానికి అర్థం అని అర్థం చేసుకో అబ్బాయి అని. స్వతః పూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత అస్మి చైక్య పరామర్శ స్థేన బ్రహ్మ భవామ్యహం. స్వతః స్వాభావికంగా పూర్ణ నిండివన్ పరమాత్మ బ్రహ్మశబ్దేన బ్రహ్మమనే మాట చేత వర్ణిత చెప్పబడి అస్మి అని పశ్య పరామర్శ జీవ బ్రహ్మానికి ఏకత్వము యొక్క నిరూపణ, జీవుడు బ్రహ్మం ఒకటే అనేటువంటి నిరూపణ చేయబడుతున్న తేన ఆ కారణం చేత అహం నేను అంటే చిద్భాసుడైనటువంటి వాడు అవడం బ్రహ్మస్వరూపం భవామి అవుతున్నానని పరమేశ్వరుడు చెప్పు. స్వాభావికంగా
అపరిచ్ఛిన్నంగా పైన చెప్పబడిన పరమాత్మ స్వరూపమే ఇక్కడ. బ్రహ్మశబ్దం చేత లక్షణం చేత చెప్పం. అస్మి అనే పదంతో జీవేశ్వరులకి ఇద్దరికి ఐక్యం కూడా నిరూపింపబడి, కాబట్టి దేహ ఇంద్రియాది విలక్షణమై అహం శబ్దవాచ్యమైన నేనే బ్రహ్మ అని చెప్తున్నాడు పరమాత్మ. ఏకమేవాద్వితీయం సన్నామరూప విభజితం సృష్టి పురాధునాప్యస్య తా దృక్త్వం పరితీర్యతే. సృష్టి ప్రపంచ ఉత్పత్తి పురా ముందు నామరూప విభజిత, నామము రూపం లేని అద్వితీయం, తనకంటే వేరైన మరేది లేదు అనేటువంటి పదార్థం లేని ఏకమేవా ఒక్కటే అయినా సత్ ఆ సద్వస్తువు ఏదైతే చెప్పబడింది అస్య ఆ సద్వస్తువులకు అధునాపి ఈ సృష్టి అయిన తర్వాత, సృష్టి ఆవిర్భవించిన తర్వాత కూడా త్వాదృక్త్వం విచార దృష్టి చేత అలాంటి స్వభావం తదితి తత్ అనే పదం చేత ఈర్యతే ఈ లక్షణావృత్తి చేత చెప్పబడి. ఏ సద్వస్తు సృష్టించడానికి పూర్వం ఛాందోగ్య ఉపనిషత్తులో సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం అని సజాతీయ భేదం, విజాతీయ భేదం, స్వగత భేదం అనే మూడు భేదాలు నామరూపాలు లేనిదిగా పరమాత్మను చెప్పబడిందో, అలాంటి సద్వస్తు సృష్టి జరిగిన తర్వాత కూడా విచారించి చూడగా అలాంటి స్వభావం కలదిగానే తత్ అనేటువంటి ఆ పదం చేత లక్షణావృత్తి చేత బోధింపబడు. శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్వం పదేరితం ఏకతాగ్రాహ్యదేశీతి తదైక్యమనుభూయతాం. శ్రోతు శ్రవణాదులు లేక వాక్యార్థ జ్ఞానం కల ముముక్షువులకు దేహేంద్రియాతీత స్థూల సూక్ష్మ కారణాలని దేహత్రయాలు మూడు రకాల దేహాల కంటే ఇంద్రియాల కంటే అతీతం విలక్షణమైన అంటే వేరైవన్ వస్తువు ఉపదేశితం నీవు అనే అర్థం గల త్వం పదం చేత లక్షితమయ్యింది. అసీతు అనేటువంటి అర్థం గల అసి పదం చేత ఏకత్వం అంటే ఒక్కడి అవ్వడం, గ్రాహ్యతే తల్పం తరైక్యం తత్ ఆ జీవేశ్వరులకిద్దరి ఐకత్వం అంటే భేదం లేకపోవడం, అభేదం అద్వైతం అనుభూయత మోక్ష కోరిక కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. మిగతా వాడికి తెలియదు. మిగతా సద్గురువుల యొద్ద శ్రవణాదులు చేసి మహావాక్యార్థ జ్ఞానం కలిగి ఉన్న మునుముక్షువుల దేహత్రయ విలక్షణం సర్వేంద్రియ విలక్షణం అయిన సద్వస్తువే ఈ మహావాక్యంలో పదంగా లక్షణావృత్తి చేత చెప్పబడింది. తత్ అనేటువంటి పదం ఓ మునీశ్వరులారా, ముముక్షులారా, జీవేశ్వరుల స్వభావం చక్కగా తెలుసుకొని జీవ బ్రహ్మ ఐక్యతను నిశ్చయం చేసుకోండి. మిగతా విషయాలు రేపు.